హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. 3 అక్టోబర్ మూడో తారీఖు అక్టోబర్ నెల. కార్ నంబర్ 1 ఉన్నది, ఎక్సలెంట్ కండిషన్ ఉన్నది, బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్నది. సేమ్ లాక్ అన్లాక్ ఆటోమేటిక్. చాలామంది అడిగిర్రు, ఇది ఆటో వేరియంటు. చెట్టు నీడ సగం పడి మీకు క్వాలిటీ వస్తలేదు. ఆటోమేటిక్ వేరియంట్, కంపెనీ పేరు మీద ఉంటే సేమ్ ఫ్యామిలీలో సెకండ్ ఓనర్ అయింది. మనకు ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది ఇన్వాయిస్ కేవలం 9 lakhs రూపీసే ఉంటుంది. 8.3 అట్లా కూడా మీరు ఎడిటింగ్ కొట్టుకొని 50 నుంచి 70,000 ట్యాక్స్ పే చేయొచ్చు. కారు 6 లక్షలు చెప్తున్నారు, 6 lakhs ఫిక్స్డ్ ప్రైజు. ఒక 5-10 వేలు మాత్రమే ఇటట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, బ్లూటూత్, వెనుక కూడా అంత క్వాలిటీ ఉంది. కారు చాలా బాగుంది. మారుతిలో బ్రీజా అంటే డీజిల్ ఇంజన్, BS4 ఇంజన్, 2019 లాస్ట్ వేరియంట్ ఇది. ఆ తర్వాత డీజిల్లో రాలేదు. పెట్రోల్ మైలేజ్ అనేది అసలు 0. 205 టైర్ సైజు, 205 టైర్ సైజు ఉంటే పెట్రోల్ 13, 14, లాస్ట్ మంచిగా నడుపుకుంటే 18 దాకా వస్తుంది. ఇదే డీజిల్ ఆటోమేటిక్లా పద్ధతిగా నడిపితే 24, 25 వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. బండి నంబర్ 1 ఉన్నది, కారుకు ఎక్కడ గీతలేదు. 80,000 చిల్లర తిరిగింది. టైమింగ్ చైన్ ఇంతవరకు వేయలేదు. హెడ్లైట్ స్టిక్కర్, బ్యానెట్ పట్టి స్టిక్కర్, బ్యాటరీ, AC పైపులు, టర్బో, తర్వాత అండర్ బాడీ, సస్పెన్షన్ అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. నేను టెస్ట్ డ్రైవ్ 5 kilometers టెస్ట్ డ్రైవ్ చేసిన. 120 స్పీడ్ కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే వీడియో తీస్తున్నా. సేమ్ లెఫ్ట్ కూడా చూసుకోండి, స్క్రాచ్ లెస్ వెహికల్, ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు బండికి. బ్రీజా 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 అంటే సేమ్ అమ్మ ఒడి అంటారు కదా ఆంధ్రప్రదేశ్లో, సేమ్ మదర్ లెక్క. 0 మెయింటెనెన్స్, ఓన్లీ డీజిల్ అంతే. మీకు క్రేటా గీటా అనుకో సర్వీస్ పోయినప్పుడు కనీసం 25,000 అవుతుంది. ఇది అనుకో కేవలం 1,600 రూపీస్. 3.5 లీటర్ ఇంజన్ ఆయిల్, ఒకటి ఆయిల్ ఫిల్టర్, AC ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఈ 4 చేంజ్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ నడుస్తుంది. బ్రీజా అంటే మారుతి లేదైనా, బ్రీజా గీజా కాదు, మారుతి ఏదైనా సేమ్ అట్లాంటిదే. లాక్ పడ్డది. ఈ తాళచేయి కూడా గమ్మత్తుగా చేయించిండు, కాస్ట్లీగా. సో ఆలోచన చెయ్యండి. టుడే సెకండ్ వీడియో ఇది. సేమ్ ఇది కూడా డోరు ఒరిజినల్. ఇంటీరియర్ చూసుకోరి, సేమ్ ఎక్సలెంట్ ఉన్నాయి. సీట్లు కూడా ఇది కూడా సేమ్ ఆటోమేటిక్ వేరియంట్. ఇది చాలా పర్ఫెక్ట్ ఉంది. బ్లూటూత్, టేప్ రికార్డరు, సేమ్ ఎయిర్ బ్యాగు. బ్రీజా మస్తు అనిపిస్తుంది, మెల్ల మంచిగా నడుపుకునే వాళ్ళకి సూపర్ కార్ ఇది. సేమ్ AC బ్లోయర్ లేదు, ZDA ప్లస్కి వస్తుంది, కానీ దానికి సంబంధించిన హోల్ ఉంది. సంబంధించిన అన్నీ ఉన్నాయి. కస్టమరే మన బండి మీద కూర్చున్నాడు, మన 2 వీలర్ మీద ఆయన కూర్చున్నాడు. సో కస్టమర్ కార్ ఇది. మీరు డైరెక్ట్ తెలివికల్లో అయితే నంబర్ తీసుకుంటారనే ఫోన్ నెంబర్ ఐడి చేసిన. ఘోరంగా తెలివి ఉంటుంది. సేమ్ కవర్స్ చూసుకోండి. అంటే మీకు దొంగతనం కూడా నేను నేర్పిస్తా, వినండి. కారు నంబర్ తీసి ఇన్సూరెన్స్ వెబ్సైట్లలో కొట్టినా వస్తుంది. మన కారు చూసేవాళ్ళు మొత్తం డీలర్లే, సగం మంది, అంటే 20% డీలర్స్ చూస్తారు అన్నలు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఇన్సూరెన్స్ ఏజెంట్తోని కార్ నెంబర్తోని ఓనర్ నెంబర్ తీయొచ్చు. ఫోన్ చేస్తే ఢిల్లీ వాళ్ళు కదా, బండి చూడకుండా కొడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియో మొత్తం సర్టిఫై కదా. అట్లా మస్తు మళ్ళీ వినే మన చేతులకి వెళ్ళి. నేను ఎప్పుడైనా పదండి ముందుకు, సరే చెయ్యండి అట్లా కూడా నేను అంట. కానీ కస్టమర్ పాపం జెన్యూను, నైస్ పర్సను. మన రీతు చౌదరి మేడం లెక్కున్నాడు, చాలా బాగున్నాడు చూడ్డానికి. చూసుకోండి ఒరిజినల్. లాక్ అండ్ లాకు బిగ్ బాస్ సెలెక్ట్ అయింది మేడం, అందుకోసమనే. తన బ్యాగు సంబంధించిన అన్ని ఉన్నాయి అందులోనే. ఈ వెనకాల కూడా అందం గురించే చెప్పిన ఆమె గురు, క్యారెక్టర్ అట్లా కాదు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. అంటే బిగ్ బాస్ పోవాలంటే గుణం ఉండాలి కదా అంటున్నా, మళ్ళీ క్యారెక్టర్ అంటే మళ్ళీ ఏదో చెడ్డగా అనుకున్నారు మీరు. వెనకాల వైపు కూడా సీట్లు నంబర్ 1 ఉన్నాయి. మీకు పిల్లర్స్ కూడా ఒరిజినల్. ఏ ఒక్కటి నాన్ యాక్సిడెంటల్ కారు, ఫస్ట్ ఓనర్ కాబట్టి. 6 లక్షలు అడుగుతున్నారు. మీరు IT ఎంప్లాయ్ అయితే మీకు నేను అవసరమైతే లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తా. ఇవాళ నిన్న సాయంత్రం పెట్టిన దానికి ఒక IT ఎంప్లాయీస్కి లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. ఈ 1264 ఈ గ్లాస్ నెంబరు, సో చాలా పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది. చోటు నంబర్ ఇది సెన్సారే ఉంటుంది. సెన్సార్ నంబర్ కనబడుతుంది. నా తెలంగాణ కంటే ఎక్కువేం కాదండి. 2393 కార్ నెంబరు, DL 14 CE. సేమ్ లైట్ కూడా చూసుకోండి. మారుతి సుజుకి స్పోర్ట్స్ అనేది స్టిక్కర్ వేయించుకున్నాడు. ఇది కొద్దిగా పుంజు చెప్పినా కదా. సేమ్ ఇది ఒరిజినల్.
ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ కాదు. ఈ పంచెస్ అనేటివి ఉంటాయి, మీరు మెకానిక్ని అడిగి తెలుసుకోవచ్చు. క్వార్టర్ ప్యానెల్ కూడా జాయింట్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఎడమాకుడి జాయింట్లలో కూడా స్పానల్ ఇప్పుడు పెట్టలేదు. మీరు వేరే కార్లకు ఒకవేళ స్పానల్ పెడితే కొనొద్దని కాదు, స్పానల్ పెట్టారంటే ఇంకొద్దిగా బాగుంది అని అర్థం. అట్లా ఇప్పుడు మళ్ళీ స్పానల్ పెట్టిన ఎడిపోతాయి. కొంతమంది ఇప్పుడు దొంగలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పోతారు, వాళ్ళు ఇటు సంపుతాం వాళ్ళు మళ్ళీ గట్టినే పాడవుతారు. అట్లా అంతే వాళ్ళు, అంతే ఇక వాళ్ళు ఇక పరిస్థితులను బట్టో ఒత్తిడిని బట్టో ప్రజల అభివృద్ధి కోసం ఇటు జంప్ అవుతారు. జంపింగ్ పార్టీ. ఇది కట్టే స్పీకర్స్ కోసం పెట్టుకున్నాడు మనోడు. సో ఎంత పెద్ద మొగోడు, ఎంత లెదర్ బ్యాగులు ముందర వాడినా కూడా వెనుక మాత్రం ఊర సంచే ఉంటుంది. సేమ్ నేను కూడా అంతే, ఊళ్ళో పోతే కింద కూర్చొని తాగుతా కళ్ళు మొత్తుకాకులు పట్టుకొని. ఈ మధ్య 4 నెలల ఇంటికి పోగా తాగులేదు, మనలేదు, ఊకే పానం కొట్టుకుంటాను కళ్ళు అని. చూడండి ఒరిజినల్ బ్యాక్ సైడు. అయితే మొట్టమొదలు రామేశ్వరం శబరిమల వేయినాకనే తాగుతా, అప్పుడు తాగయ్యా. ఇంత పెద్ద దసరైపోయింది, అదే అడిగిన లెవెల్ చేసినారు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్. ఎందుకు నాన్ యాక్సిడెంటల్ అంటే ఏదైనా తగులుతో అద్దం బలుతో అద్దం ఒరిజినల్. మీకు బార్ కోడ్ అంటే అవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. టైర్లు ఆల్రెడీ 80% ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఆపిన షాకర్స్, షోరూమ్ స్టిక్కర్స్ కానీ సస్పెన్షన్ కానీ ఇవ్వలేదు చూడండి, ఆపిన. ఓకే, మీరు ఇది కూడా అర్థం చేసుకోండి, కాసేపు చూడండి. అండర్ బాడీ కూడా మీకు కొద్దిసేపు పట్టుకున్న జూమ్ ఎక్స్లో కూడా పెట్టిన, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి. మీకు ఇక్కడ కూడా చూడండి సైలెన్సర్లు కూడా ఎట్లా అంటే మొత్తం విత్ ఇయర్ కోడ్తోనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి. చిన్న చిన్న పెన్సిల్ మార్కులు కూడా పోలేదు ఎక్కడ కూడా. నీకు ఒరిజినల్ కంప్లీట్గా సీల్ టైర్లు, సీల్ కండిషన్, సీల్ సస్పెన్షన్, టైర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అండర్ బాడీ నీకు ఎక్సలెంట్ ఉంది. ఇది ఈ ఎక్స్ట్రా రాడ్ వేయించుకున్నాడు, దానికి సంబంధించిన జంగు తప్ప. కుడివైపు కూడా చూసుకోండి. బండి అంటే బండి బ్రీజా ఎక్సలెంట్ ఉంటుంది, ఎప్పుడైనా మైలేజ్ మస్తు ఉంటుంది. ఫస్ట్ బ్రీజా రిలీజ్ అయినప్పుడు ఎవ్వరుగా ఉండలే. నేను ఆదిలాబాద్ కొత్త ఏర్పడ్డది 2016లో తెలంగాణ వచ్చినాక ఆసిఫాబాద్లో ఇంటెలిజెన్స్లో మా గురువు ఉండే, అక్కడ పోస్టింగ్ అయింది. అక్కడికి ఒక ఎస్ఐ వచ్చిండు, ఓల్డ్ ధర్మారం ఎస్ఐ. ఆడికి ఇంటెలిజెన్స్ అంటే బందోబస్తు మీద వచ్చిండు. అప్పుడు ఇక అప్పటికప్పుడే ఈ పోలీస్ చెంచాగిరిని తీసేస్తాడు కేసీఆర్. సో అప్పుడు రెడ్ కలర్ బ్రీజా పట్టుకొచ్చింది, ఇల్లంతకుంటే ఎస్ఐ అనుకుంటా. రెడ్ కలర్ బ్రీజా, అది కూడా AP15, అది TS15 సారీ TS02 15 అంటే కరిమారు. సో అప్పుడు చూసినా నేను బ్రీజా మొట్టమొదటి ఆన్నే ఎక్కిన, బండి పట్టుకొని మేము నైట్ కుంబింగ్ పోయినాం. చూడండి ఒరిజినల్. ఇది కూడా మీకు ఎక్కడ కూడా #1 ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు. ఓకే, ఫినిషింగ్ సీల్డ్ ఒరిజినల్ ఉంది. అండర్ బాడీ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఎక్కడేం వర్క్ లేదు. కింద కూడా చూసుకోర్రి. ఇక ఆయన చెప్పుడుకంతా చెప్తాడు కానీ మనం ఎంత కొద్దిగా కొద్దిస్తే కుదరదు. చదువుకున్నోడు, చిన్న వయసు ఉన్నోడు అర్థం చేసుకుంటాడు, లేటెస్ట్ జనరేషన్ కాబట్టి. గింత రాదు గింత వస్తుంది అంటే సరేది అని అంటాడు జ్ఞానం ఉన్నవాడు. చూడండి నేను మాట్లాడేది ఏం అర్థం కాదు ఆయనకు. చూసుకోవచ్చు ఒరిజినల్ అయినా సరే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఎందుకంటే యూట్యూబ్ చూసేటప్పుడు మళ్ళీ CC అని ఉంటుంది ఆ డిస్ప్లేలా. దాన్ని ఒత్తితే తెలుగుడు హిందీ తెలుగుడు అయినా ఏం మాట్లాడుతుందో తెలుస్తుంది. కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే వీపు కూడా అదుపులో ఉంటుంది. వీపు నోరుని బదులాడుతుంది, అట్లా నన్ను కూడా అదే పరిస్థితి. ఆటో నాకు కొంచెం నోటిగుల్ల దిగింది, ఎక్కుతుంది. ఆటో మీన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా దిగుతుంది, ఎక్కుతుంది అంతే. మీకు బ్రేక్ ఒక్కటి ఉంది, అది సేమ్ 87,000 ఇది రీడింగ్ ఉంది. సో 87,000 రీడింగ్. నేనే బ్లూటూత్ ఆన్ ఓకే, బ్లూటూత్ ఆన్ అయింది, అయినా అక్కడ మాట్లాడుతాడు, బంద్ అయితే లేదు, ప్రైవేట్ అయింది. సో 87,000 కిలోమీటర్లు. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది. నేను ఒకసారి స్టార్ట్ చేస్తాను మీకు. ఇది బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా, ఇట్లా అంటే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది, గురు అంటుంది. హారన్ కొడుతున్నా, హారను. ఏసీ కూడా చిల్డ్ ఉంది, రఫ్గా పర్ఫెక్ట్గా నడుపుతాడు ఆయన, చాలా నాలెడ్జ్ పర్సన్. సో ఇది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు, లైట్లు కూడా ఎక్కువ తక్కువ మీది కిందికి అనుకోవడానికి. ఈ ఛార్జింగ్ పోర్టల్ కూడా సేమ్ #1 ఉంది. మీకు మిగతా బండి అంతా చూపించిన సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు, చాలా అద్భుతంగా ఉంది, పర్లేదు, బాగా ఖరాబ్ ఏం లేదు. సేమ్ చూసుకోండి. వీల్ క్యాప్స్ #1. మేము అంటే మా తెలంగాణ వచ్చడానికి V6 ఛానల్ కొంత కారణం. అది మా రవి అంటే ఆయన పేరు చూడండి, బ్యానెట్ లావట్నం. ఎప్పుడైనా ఈ రబ్బర్ ఏం చేస్తుందంటే కారు సప్పుడు బయటకు రానియది. తర్వాత ఇవేం చేస్తాయంటే గుండీలు తిప్పినప్పుడు, ఇక్కడ కూడా ఈ రబ్బర్ తిప్పినప్పుడు గ్యాప్ను టైట్ చేస్తాయి.
అప్పుడప్పుడు మారుతి కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు వైబ్రేట్ అవుతాయి. మీరు ఇంట్లో చూడరు అపార్ట్మెంట్లో ఈ దీపావళికి ఎవడైనా బాంబులు ఎగిచ్చినా ఇక్కడ సచ్చినా బతికినా బాంబులు ఎగిస్తారు. ఏదైనా శుభవార్త అంటే మన దగ్గర బాంబులు ఎగించిన అలవాటు తెలుగు మనకు హిందువులకు. వాడు బాంబు వేలవంగానే బాంబు బ్లాస్ట్ కాగానే మారుతి కారు ఆల్టో వీల్టో కుయ్యి 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 అంట. సో ఈ రబ్బర్ ఏంటంటే బయటకు సప్పుడు రాకుండా చూసుకుంటుంది. ఈ బ్యానెట్ ఫినిషింగ్ ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం వీళ్ళు బాంబులు వేస్తారు. సచ్చినా బాంబులే, బతికినా బాంబులే, పుట్టినరోజు బాంబులే, ఇండియా మ్యాచ్ గెలిస్తే బాంబులే. ఆ బాంబులు వేల్చినప్పుడు మీ నియర్ బై అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడ కానీ మారుతి కారు సైరన్ ఆల్టో వాళ్ళు కుయ్యి 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 అంటాయి. ఎందుకంటే అంటే వైబ్రేట్ వచ్చినప్పుడు బ్యానెట్ ఈ రబ్బర్ లేనప్పుడు ఇది కొంచెం వైబ్రేట్ అవుతుంది. ఇది ఇక్కడ కుయ్యి కుయ్యి అనడానికి మెయిన్ రీజన్ ఏదైనా కార్ను బ్యానెట్కి ఇట్లా కొట్టినాం అనుకో కుయ్యి కుయ్యి అనడానికి రీజన్ ఇది. ఓకే, ఇది 2018 11వ నెల 20 తారీఖు నాడు ఈ హెడ్లైట్. 2023 3వ నెల మార్చి 23 తారీఖు నాడు బ్యాటరీ కంటే తర్వాత వేసింది. ఈసీఎం అప్రాన్ లెగ్స్ విత్ ఇయర్ కోడ్ నెంబర్ 1 ఉన్నది. కస్టమర్ కార్ కాబట్టి కొద్దిగా తయారు చేయడం కుదరదు. ఎప్పుడైనా మనం కొంటే కొద్దిగా అడుగుతాం, వాటర్ వాష్ చేస్తాం. ఫ్యాక్టే మాట్లాడుతున్నా నేను. ధర్మో రక్షితి రక్షితాం. సేమ్ ఏపీఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, కూలెంట్ డబ్బా, టైమింగ్ చైన్ ఇంకా పడలేదు. 1,00,000 కిలోమీటర్ దాటినాక పడుతుంది. ఇది 80,000 కిలోమీటర్ తిరిగింది. కార్ నెంబరు ఇస్తా, మళ్ళీ మీకు ఎవరైనా ఉన్నా కూడా హెడ్లైట్స్ కాడ నుంచి అన్ని ఒరిజినల్. ఇది కూడా స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది. చేసిస్ నెంబరు 79,821. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కార్ అయితే నెంబర్ 1 ఉంది. ఖచ్చితంగా 6 lakhs ఆస్కింగ్ చెప్తున్నాడు. ఇంకో 10 ఇటు అటు చేసి క్లోజ్ చేస్తాం. నమస్తే, జై తెలంగాణ. మళ్ళీ మిస్ కావద్దు, తాళచేయి ఉన్నది సేమ్. ఫస్ట్ ఓనర్ వాళ్ళ కంపెనీ సేమ్ ఒకటే ఫ్యామిలీ, సెకండ్ ఓనర్ అయింది. డీజిల్ మైలేజ్ వస్తుంది, ఆటోమేటిక్ ఉంది. టైర్లు 80% ఉన్నాయి. అండర్ బాడీ చూపించిన, రూఫ్ ఇంటీరియర్ అన్ని చూపించిన చాలా పర్ఫెక్ట్ ఉంది. ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.